అయితే నేను ఒకటి విన్నానండి, ఇక్కడ నిద్రించొచ్చు ముందు రోజు అవునమ్మా. వచ్చి అని చెప్తున్నారు. ఏ విశేషాలు? అంటే ప్రతి రోజు ఇక్కడ స్వామివారి సన్నిధిలో అంటే మరుసటి రోజు పొద్దున పూజకి ఎవరైనా హాజరవ్వాలనుకునేటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చి నిద్ర చేస్తున్నారమ్మ. మంగళవారం రోజు అభిషేకానికి వచ్చేటువంటి వాళ్ళు ముందు రోజు రాత్రి వచ్చి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి అభిషేకం దర్శనం చేసుకుని వెళ్ళు. పౌర్ణమి రోజు ముందు రోజు రాత్రి నిద్ర చేస్తున్నారు చాలా మంది. అంటే ఎలా రోజు నిద్ర చేసేటువంటి వాళ్ళ సంఖ్య రోజు స్వామివారి సన్నిధిలో పడుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా వాళ్ళ శరీరంలో ఏదైనా గ్రహ బాధలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని చెప్పి వచ్చేటువంటి వాళ్ళు. అమావాస్య ముందు రోజు, అమావాస్య రోజు ఈ 2 రోజులు ఇక్కడ చాలామంది ముందు రోజు వచ్చి నిద్ర చేసి సంతాన ప్రాప్తికి ప్రసాదం తీసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే అమావాస్య రోజు రాత్రి కూడా నిద్ర చేసి మరుసటి రోజు స్వామివారిని దర్శనం మళ్ళీ రెండో దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది. అంటే నిద్ర ఇక్కడ విశేషం. ప్రాతకాలంలో జరిగేటువంటి సుప్రభాత సేవ కావచ్చు, అభిషేకం కావచ్చు, హోమం కావచ్చు, గరుడ ప్రసాదం కావచ్చు, ముడుపు కావచ్చు, ప్రతిదీ కూడా అత్యద్భుతంగా అమావాస్య నాడు మనం జరుగుతాయమ్మ. అయితే ఎవరైతే భక్తులు అలా ఇక్కడ నిద్రిస్తారో వాళ్ళకి అనుభవాలు కూడా ఉన్నాయని చాలా విన్నాను. చాలా మేము ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ వైశాఖ అమావాస్య అనుకుంటా, ఒక నేను అసలు ఆయన కింద పడుకోలేరు. ఆయన వచ్చినప్పటి నుంచి నేను కింద పడుకోలేనండి, మంచాలు లేవు. తర్వాత మేము ఇంట్లో పడుకుంటే 11:30, 12, 1 గంట అయినా పడుకోలేము స్వామి. అంటే నార్మల్ ఏదో పడుకున్నాము, తెల్లారింది, ఇదే పరిస్థితి ఉంటుంది. రాత్రి ఎలా నిద్రపోయానో ఉదయం ఎలా నిద్ర లేచానో తెలియదు. అంటే కింద పడుకోలేనటువంటి స్థితి మాది. నిజంగా భగవంతుడు ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఎంత అద్భుతమైనటువంటి ఆలాపన. అంటే స్వామికి ఏదో కైంకర్యం చేస్తున్నట్టు, సేవ చేస్తున్నట్టు, శరీరం అంతా కూడా ఒక తేలిక అయినట్టు, ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అలా చెప్పేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అమ్మ. అంటే పడుకుంటే స్వామివారి ఆ సమయంలో వాళ్ళని ఏదో స్పర్శిస్తారు అనేటువంటిది ఇక్కడ బాగా నమ్మకం. ఓకే, విన్నాం ఇవన్నీ కూడా. అంటే ఆ అనుభూతి చెందుతారు చాలా భక్తులు కూడా. మొత్తం మీద ఈ అమావాస్యకి ఆ అదృష్టం కావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ముందు రోజే రావచ్చు. ముందు రోజు. తారీఖు ఎప్పుడంటే 24 24వ తారీఖు. జూలై 24వ తారీఖు. వచ్చేస్తే అవునమ్మా. ముందుగా ఫోన్ చేసి ఏమైనా చెప్పాలండి, డైరెక్ట్ గా అంటే ఏదైనా హోమాల్లో పార్టిసిపేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడిగి వస్తే మంచిదమ్మా. లేదు డైరెక్ట్గా వచ్చి ముడుపు కట్టేటువంటి వాళ్ళు కూడా ప్రతి నిత్యం కూడా వచ్చేటువంటి వాళ్ళు యథావిధిగా వచ్చి వాళ్ళు ముడుపు కట్టుకొని తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళచ్చు. నృసింహ రక్ష కూడా దొరుకుతుంది కాబట్టి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు.